గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక వట్టిచెరుకూరు మండలం పంచాయతీలకు 1000 కోట్ల నిధులు త్వరలో మంజూరు అవుతాయన్నారు. నిధుల ద్వారా ప్రాధాన్యత ప్రకారం పనులు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో జల్ జీవన్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గృహాల నిర్మాణం విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇల్లు లేని పేదలకు 3 సెట్ల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో ఎన్టీఆర్ కాలనీలు రానున్నాయని తెలిపారు. 4 లక్షల ఇంటి నిర్మాణానికి రుణం ఇస్తామన్నారు. ఒకటే విధానం మీరు అడగచ్చు, మాకు జగనన్న కాలనీలో పట్టా లేదు, మా సొంత స్థలం ఉంది. సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది 2 సెంట్లున్నా సెంటున్నరున్నా మీరు ఇమ్మీడియట్ గా ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోండి. ఆయన పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాడు. మీరు అందులో ఉన్నట్టుగా ఆ పొజిషన్ సర్టిఫికేట్ ని మీరు ఏఈ గారికి ఇస్తే హౌసింగ్ ఏఈ గారికి ఎండిఓ గారు వాళ్ళ కంపెనీలో కూర్చొని హౌసింగ్ శాంక్షన్ చేస్తారు. మీ ఓవర్ స్థలంలోనే మీ ఇంటి పక్కనే మీకు 4 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తాము. ఇక మూడవది, మన గ్రామంలో మా ఎంఆర్ఓ గారు ఎక్కడైనా గ్రామంలో గవర్నమెంట్ స్థలం ఉంది అనేది నిర్ధారణ చేస్తే మొదటి ప్రాధాన్యతగా ఆ ల్యాండ్ లో భూమి లేదు, ఇల్లు లేనటువంటి పేదలకి 3 సెంట్ల స్థలం చొప్పున ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు గ్రామంలో ఇదేసారి భూమి ఉండేది, ఇక్కడ మరి ఇంతమంది ఉన్నారు, మేము 2 సెంట్లకి అడ్జస్ట్ అవుతామని మీరు తీర్మానం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. బట్ మా విధానం మాత్రం 3 సెంట్లు. ఇకపోతే లాస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇక ఖచ్చితంగా ఆ ఊళ్ళో మనం ఇంటి స్థలాలు ఇవ్వాలి, పెళ్లిళ్ళు అయిపోయినా, 2 అయినారు, 3 అయినారు, వాళ్ళకి ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఎవరైనా రైతులు ముందుకొచ్చి భూమి ఇస్తామని చెప్పండి. రీజనబుల్ గా